ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి ఈ దినం కూడా సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవుని నామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఆది కాండము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, అయ్యా నువ్వు ప్రేమించి ఆస్వాదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణదని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. మరి తండ్రి ఇదిగో 37 దినములు అయా నీ సన్నిధిలో నిలబెట్టి ఈ 38వ దినము కూడా తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. మరి తండ్రి ఇదిగో తండ్రి ఎన్నిక లేని వాడిని నీ పక్షాన్ని నిలబడిన నా ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల సందడి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ అబ్రహాం గారు, ఈ అబ్రహాముని దేవుడు చక్కగా ఏర్పాటు చేశాడు. అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని అబ్రహాముగా చేశాడు. ఇక నువ్వు ఎన్నడూ కూడా నింద తీసుకోవద్దు, నిందారహితుడివై ఉండని ఆయనకి చెప్పి భార్యాభర్తలను కూడా చక్కగా దీవించి వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇది నీకే కాదు, నీ తర్వాత నీ సంతతికి తరతరములు ఉండును అని ఆయన వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత శారా గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఇస్సాకుకి అబ్రహాము పెళ్లి చేసేసాడు. మరి అలాగే పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఈయన ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రోను, మోక్షాను, ఏదాను, మిద్యాను, ఇస్పాకు, షువాకు అని అనువారిని కనెను. అంటే ఒక 6 సంతానము మళ్ళీ ఆయనకి ఉన్నారు. మోక్షాను, కనెను, లేవీలు అనువారు, సంతతి వారు ఏయుషు, ఎపేరు, అబీదా, ఎద్దాయ అనువారు, మిద్యోని సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. వీరంతా కూడా మనం గనక ఈ పాత నిబంధన చరిత్రలో మనం చదువుతూ ఉంటే ఒక్కొక్కరు చరిత్ర వస్తూ ఉంటుంది. ఆ చరిత్రలో వీరు కూడా అంటే అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నారు. అయితే కింద ఏం చెబుతున్నాడంటే అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఏదైతే సంపాదించాడో, దేవుడు అబ్రహాముకి ఏదైతే దేవుడు ఆశీర్వదింపబడి తన ఆస్తిని ఇచ్చాడో అది అంతా కూడా ఈ అబ్రహాం ఎవరికి ఇచ్చాడంట? ఇస్సాకు ఇచ్చేసాడు. ఎందుకని ఇస్సాకు ఇచ్చాడు? ఈయన వాగ్దాన పుత్రుడు. ఎవరంట? వాగ్దాన పుత్రుడు. ఈ దేవుడు ఏం చేశాడంటే
ఇదిగో ఆకాశ నక్షత్రములుగా నీ సంతానాన్ని చేస్తానని వాగ్దానం ఇచ్చి తన భార్య అయిన శారాకు ఇస్సాకునిచ్చాడు. ఈయనే ఏంటంట, ఎవరి సంతానము? శారము సంతానం. హల్లెలూయా. శారము అంటే ఈయనే వాగ్దాన పుత్రుడు. అయితే ఇతనే దేవుని సంతానము. ఈ దేవుని సంతానమైన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముతో, అసలు అబ్రహాము నిజంగా విశ్వాసంగా ఉన్నాడా లేడా అని ఈ వాగ్దాన పుత్రుడైన వ్యక్తిని నాకు బలిగా ఇచ్చేయమన్నాడు. ఈ విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. ఎప్పుడైతే ఇమ్మన్నాడో అబ్రహాము ఇస్తానికి సిద్ధపడిపోయాడు. దేవుడు మాటకు మాత్రం అయినప్పుడు కాదనలేదు కానీ కుమారుడు తీసుకొని వెళ్తే ఆ కుమారుడు అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అబ్రహాముకి ఈ ఇస్సాకు ఎవరిచ్చిన సంతానం అంట? దేవుడిచ్చిన సంతానం. మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ దేవుడిచ్చిన సంతానాన్ని ఎలా ఉన్నాడంటే ఇప్పుడు వరకు వచ్చిన వారిలో కూడా దేవుని సంతానంలో కూడా ఈ ఇస్సాకు చరిత్ర చాలా బాగుంటుంది. ఇస్సాకు చరిత్ర చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయనను తీసుకొని వెళ్ళి తండ్రి మాట జవదాటకుండా మరి తండ్రి తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడికి మౌనంగా ఆయన కాలు వెళుతూ ఆఖరికి బలి అర్పిస్తానికి తీసుకెళ్ళినప్పుడు కూడా వెళ్ళేటప్పుడు అడిగాడు ఏమని? కట్టెలున్నాయి, కత్తి ఉంది, బలికిచ్చే పశువు లేదు, ఏంటి నాన్న అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడులే అన్నాడు. అయినను నాన్న మాట నమ్ముతూనే వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బలి పశువు నువ్వే ఆయన పట్టుకొని చేతులు కాళ్ళు కట్టేస్తున్నప్పుడు కూడా ఆయన ఎదురు మాట మాట్లాడలేదు. నిజంగా ఆయన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఆయన జీవిత చరిత్ర కనుక మనం చూస్తే ఇస్సాకు చరిత్ర ఏ విషయంలో కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన అంటే దేవుని కుమారుడు ఎలా ఉంటాడో అలాగే ఆయన జీవితం కనపడుద్ది. ఇస్సాకు జీవితం చేసిన తర్వాత ఏమవుద్దంటే ఇక్కడ ఆయన వేసిన తర్వాత ఒక విషయాన్ని ఆయన ఏం చేశాడంటే తీరా కత్తి కూడా ఎత్తేస్తాడు. కత్తి కూడా ఎత్తేస్తే అప్పుడు కూడా ఆయన మాట్లాడాలి. అంటే ఎంత శాంతపరుడు, ఎంత స్వాత్వికుడు అనేది ఆయన విషయంలో మనకు కనపడుతుంది. నిజంగా ఆయన విషయంలో చాలా చక్కగా మనకు కనపడుతుంది. దేవుడు ఆపు అనేంత వరకు కూడా ఈయనే మాట్లాడు. దేవుడు వద్దు అని తండ్రితో చెప్పినప్పుడు కూడా ఈయనే మాట్లాడాలి. అంటే ఇప్పుడు దానిని గురించి దేవుడే పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ఇస్తున్నాడు. మృతుడై గెలిచాడు ఇస్సాకు అని. హల్లెలూయా. ఏమై ఉన్నాడంట? మృతుడై గెలిచిన వ్యక్తి ఎవరంటే ఈ ఇస్సాకే కనపడతాడు మనకు. అందుకని ఈ ఇస్సాకును మనం గనక గమనించినట్లయితే ఆ తల్లి నిజంగా మనం చేసినట్లయితే ఈ శారమ్మ శారాగా ఉన్నప్పుడు మహాగయాళి. అలాంటిది శారాగా చేసినప్పుడు చాలా నిదానం అయిపోయింది మనిషి. కొడుకుననే వాడిని ఎలా పెంచాలో ఆమె పెంచినట్టు కనపడుద్ది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా మనం తిరగేస్తే ఆమె కనపడుద్ది.
మనకి స్త్రీలలో పిల్లల్ని పెంచటంలో, తర్వాత పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా మనం చూస్తే ఈమె కుమారుని ఎలా పెంచినట్టు కనపడుద్ది. కుమార్తెని ఎలా పెంచిందంటే ఇంకొక స్త్రీ కనపడుద్ది. మనకి ఇద్దరే కనపడతారు. ఆ స్త్రీ కుమార్తెని ఎలా పెంచిందంటే మనకి నయాము చరిత్రలో కనపడుతుంది. కుష్టి రోగైన నయాం మరి ఒక దాసిగా అంటే ఆ ఇంటికి వచ్చి ఆ దేశాన్ని, ఆ తల్లిదండ్రులు, ఆ బంధువులందరూ కూడా చంపేసి కొంతమందిని బానిసలుగా తీసుకెళ్తా మరి ఆ పిల్లను కూడా తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పిల్ల బానిసకి ఆ ఇంట్లో పని చేపిస్తున్నప్పుడు, పని చేస్తున్నావా బానిసగా, చుట్టుపక్కల వారు ఎవరు లేరు, అయినోళ్ళు లేరు, ఎవరు లేరు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న యజమానుని చూసినప్పుడు ఆ యజమానుడికి అంటే ఈ లోకముల రాని జబ్బు కుష్ఠిరోగం అంటే ఆ రోజుల మహాభయంకరమైన జబ్బు అనమాట. అది ఇంట్లలో కానీ దారిలో కూడా రాని అలాంటి భయంకరమైన జబ్బు ఉన్నప్పుడు కూడా ఆ పిల్ల ఈయన మనకు శత్రువే, నా తల్లిని, నా తండ్రిని, నా బంధువులు చాలా మందిని చంపేస్తాడే, నన్ను బానిసగా తీసుకొచ్చాడే, వీడికి ఇలాంటిది జరగాలి అనే ఆలోచన రాలా. హల్లెలూయా. అయ్యో ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే, ఈరోజు నేను తింటున్నానంటే వీరి కృపే. ఎందుకంటే నన్ను ఇక్కడ ఉంచాడు నా దేవుడు. హల్లెలూయా. దేవుని యందు బాగా పెంచిన తల్లిలాగా ఆమెను చూస్తే ఆమె తల్లి గుర్తుకొస్తుంది. అయ్యో మా అధికారి చాలా భయంకరమైన రోగంతో ఉన్నాడు కాబట్టి మా దేశాన్ని పంపిండి, అక్కడ ఈ రోగాన్ని స్వస్థపరిచే ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరయ్యంటే దేవాది దేవుడైన యెహోవా. ఆయన సేవకుడుగా అక్కడ ఉన్నాడు. ఎలీషా ఆయన దగ్గర పొండి అని శత్రువును కూడా ప్రేమించే మనస్తత్వం కలిగినది ఆ చిన్న దగ్గర కనపడుద్ది. మనకి ఆడపిల్లల చరిత్ర చదివితే ఆ పిల్లే కనపడుద్ది, మనకి ఇంకెవరు కనపడరు. సుబుద్ధి కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దీంట్లో, గుణవతి కలిగిన వాళ్ళు ఉన్నారు. అయినను సరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ జీవితాలు మనకి కనపడేది ఆ ఒక్క కనపడద్ది. పాత నిబంధన మొత్తం చరిత్రలో పెళ్ళి కాకుండా చిన్నది అనే నెక్స్ట్ కనపడేది కొత్త నిబంధనకు వస్తే ఒక మరియమ్మ గారే కనపడతారు. హల్లెలూయా. ఇంకెవరు కనపడరు. అది యేసు ప్రభుని గర్భంలో వేసుకున్న ఆమె తప్పితే ఇంకెవరో మనకి కనపడరు. ఎందుకంటే అంత గొప్ప చరిత్రలో కలిగిన వారు. స్త్రీలలో చూస్తే ఆ చిన్నది కనపడుద్ది, పురుషుల్లో కనుక చూస్తే ఒక ఇస్సాకు చరిత్ర బాగుంటుంది మనకి. ఈ చరిత్రే ఏంటంటే ఆ తల్లి అసలు ఎలా పెంచిందనేది, ఎందుకు ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడనేది కూడా అందుకనే ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు, ఇది దేవుని సంతానం. ఈ వ్యక్తి ఎవరంట? దేవుని సంతానం. ఆయన మరణించి కూడా దేవుడు ఈ బిడ్డను కాపాడాడు. ఇది దేవుని సంతానం కాబట్టి ఆ అబ్రహాముకున్న ఆస్తి మొత్తం కూడా ఎవరికి ఇచ్చేసాడంట? ఇస్సాకు ఇచ్చేసాడంట. దేవుని సొమ్ములో ఆయనకున్న హక్కు మొత్తం కూడా ఎవరికి ఇచ్చాడంట? ఇస్సాకు ఇచ్చాడు. అబ్రహాము తమ ఉపపత్తుల కుమారులకు బహుమానమిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారులకు ఇస్సాకునొద్దుండి తూర్పు తట్టుగా హల్లెలూయా ఏం చేశాడంట? తండ్రి ఉండగానే. మరి సరిపోయిన తర్వాత కనుక అయితే ఏం చేస్తారంటే వీళ్ళమ్మ కొట్టుకుంటారు, తన్నుకుంటారు.
గొడవలు అయిపోతాయి అంటే మనకెందుకు ఈ చరిత్ర చెబుతున్నాడంటే దేవుడు బిడ్డలైన వారు ఎలా ఉండాలి, ఒక తండ్రులుగా ఉన్నవారు ఎలా ఉండాలి, ఒక తల్లులుగా ఉన్నవారు ఎలా ఉండాలి, పిల్లల విషయంలో ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ ఈ అబ్రహాము ద్వారా కనపడుతూ ఉంటుంది మనకి. ఆయన బ్రతికుండగానే ఆస్తిని బంద్ చేశాడంట. ఈ ఆస్తి మొత్తము ఇస్సాకే ఇచ్చాడంట. ఇచ్చి వీరిని ఆ తూర్పు దేశము అటు పంపించాడు. పంపిస్తూ వాళ్ళకేం చేశాడు? చదువు. అబ్రహాము వాళ్ళకి ఇచ్చి ఏం చేశాడంట? బహుమతులు ఇచ్చాడు. ఏమిచ్చాడంట? బహుమతుగా ఇచ్చాడు. అమ్మా, ఇక మీరు ఈయన జోలికి రావద్దు, ఇప్పుడే నేను చేసా కాబట్టి అప్పుడే విడదీసేసి పంపించేసాడు. ఇప్పుడు ఈ కెతురా సంతానము కానీ అలాగే ముందుగా ఆగర్ సంతానం కనుక చూస్తే మనము ఈ ఆఖరి సంతానం కూడా ఇలాగే జరుగుద్ది. ఎలా జరుగుతుంది అక్కడ చూడండి. 21వ అధ్యాయంలో, ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. తనకి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు చేరా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. ఇనువారెల్లా నా విషయమై నవ్వుదురనేదును. మరియు చారా పిల్లలకు అబ్రహాముతో చెప్పుదురు, నేను ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి, ఇక్కడ ఏమవుతుందంట? ఏం చేస్తున్నాడమ్మా? ఆ పిల్లవాడు పెరిగాడు, విడిసెను. ఇస్సాకు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఆగరు కుమారుడు పరిహాసించుట. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వరకు బాగానే ఉంటుంది చరిత్ర. ఇప్పుడు అబ్రహాముకి ఆఖరినిచ్చింది ఎవరు? శారయేనా? ఇప్పుడు ఆఖరికి కుమారుడు కావాలని కోరుకుంది ఎవరు? శారయే. దేవుడికి విరుద్ధంగా ఆలోచించి దేవుడిలో ఉన్న తన భర్తను కూడా ఏంటంటే తనదారిలోకి తెచ్చుకున్న ఆమె కూడా శారే. అయితే ఇప్పుడు శారాకి ఏమైందడా? వాగ్దాన పుత్రుడు పుట్టేశాడు. హల్లెలూయా. ఈ వాగ్దాన పుత్రుడు పుట్టిన తర్వాత పెరిగి చేసిన తర్వాత ఈ ఆగరు కుమారుడంట ఈ శారా కుమారుణ్ణి అంటే ఎగతాళి చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట? ఎగతాళి చేస్తున్నాడు. ఎగతాళి చేస్తుందంటే అప్పటికి ఈ ఇస్మాయేలుకి 13 సంవత్సరాలు వచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? ఈ 13 సంవత్సరాలు కూడా ఆ బిడ్డ ఎవరి దగ్గర పెరిగాడు? శారా దగ్గరే. శారా దగ్గరే పెరిగాడు. ఎందుకని? శారాయే కదా ఆఖరినిచ్చింది. ఆ కుమారుడు నా కుమారుడు అవుతాడనే కదా అంత ప్రేమగా పెంచుతుంది ఆమె. ఆ ప్రేమగా పెంచుతున్న ఆమె తన సొంత ఆ కుమారుడు పుట్టగానే అతను ఇతన్ని ఎగతాళి చేయగానే ఇప్పుడు ఏం జరుగుతున్నాడు చదవమ్మా. చారా చూసి ఈ దాసిని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని
హల్లెలూయా. ఏమైందంట ఇక అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన మనస్తత్వాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. మనం ముందు బాగానే ఆలోచిస్తాం ఏ విషయమైనా సరే. ఆ అనుభవాల దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మైండ్లో ఏమైపోతుందంట మారి తారుమారు మారిపోతాయి. మారిపోయిన తర్వాత అంటుంది ఇదిగో ఈ దాసి, అప్పుడు దాకెవరు దాసి కుమారుడు అంటే అప్పుడు దాకా దాసి కుమారుడిగా కనపడలే. ఈయనకి తన కుమారుడుగానే కనపడ్డాడు ఆయన. ఆ రోజు ఆమె అలా చేసింది కంటే ఈరోజు కూడా అలా తణుకు చేస్తుంది. ఈరోజు అదే ఇస్సాకు కొడుకులను ఇస్మాయిల్ కొడుకులు తణుకు చేస్తుంది దీనికోసమే. ఎందుకంటే అప్పుడు దాకా కుమారుడిగా కనపడినోడు అప్పుడు ఎలా కనపడ్డాడట దాసి కుమారుడిగా కనపడ్డాడు. ఏమికి కుమారుని బట్టి మిక్కిలి దుఃఖము కలుగు చేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి ఈ దాసిని బట్టి హల్లెలూయా. అప్పుడు వీళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారంట దేవుడు వచ్చాడు. అది ఇప్పుడు ఈ గొడవ మధ్యలోకి ఎవరు వచ్చారట దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఇక నువ్వు ఈ బిడ్డ గురించి మీరు బాధపడవద్దు. చారా నీతో చెప్పిన ప్రతి విషయములో ఆమె మాట వినుము. హల్లెలూయా. ఏం చెబుతున్నాడంట చారా చెప్పిన మాట విను. ఎందుకని అంతకుముందు ఈయన చారా మాట ఉంది. అప్పుడు అడగలా దేవుణ్ణి, ఏంటయ్యా నా భార్య ఇలా అంటుంది, మరి దీనికి పరిష్కారం ఏంటని దేవుణ్ణి అడగల. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏం చేయండి నువ్వెవరిని బట్టి ఆమె దగ్గరికి వచ్చావంటే చారాన్ని బట్టి. ఇప్పుడు ఆ మాట విను. ఇప్పుడు ఎవరితో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎతకాలి. ఎవరి ద్వారా సమస్య వచ్చిందో పరిష్కారం కూడా వారి దగ్గరే ఉంటుంది. ఇది మనం చాలా గమనించాలి. దేవుని విషయంలో గమనించాలి. అయితే ఆ మాట విను. ఇస్సాకు వలన అయినదే హల్లెలూయా. దేవుడు కూడా ఏమన్నాడంట, ఇస్సాకు సంతానమే నీ సంతానం, నా సంతానం. అది ఇస్సాకు దేని సంతానం అంట, దేవుని సంతానం. నువ్వెవరు అంట, నా సంతానం. ఇస్సాకు సంతానమే నా సంతానం, నీ సంతానం అనబడుద్ది. అయినను దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతనికి కూడా హల్లెలూయా ఏం చేస్తానన్నాడంట, ఒక జన్మగా చేస్తాను. అతను కూడా నీకు పుట్టాడు కాబట్టి నా మాట ధిక్కరించి చేసినా తప్పు అయిపోయింది కాబట్టి ఆ నిందను తీసుకోమని ఆల్రెడీ నిన్ను చేసిన తర్వాత పేరు కూడా నీకు మార్చాను కాబట్టి అది నీ సంతానం అది. కానీ ఏంటంట ఆయన్ని కూడా నేను ఒక జనంగా చేస్తా. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? జనంగా చేస్తా అంటే ఇప్పుడు దేవుడు ఆమెకి ఏమి అన్యాయం చేపిలేదు, ఈమె కూడా ఏం చెప్పినా ఈమెకేమో బహుమతులు ఇచ్చేసి పంపించేశాడు. ఈయనకైతేనేమో ఎవరి ఆశీర్వాదం ఉందంట, దేవుని ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఇస్మాయిల్కి ఏ ఆశీర్వాదం అంట, దేవుని ఆశీర్వాదం ఉంది. అయితే దేవుని ఆశీర్వాదం ఉంది కానీ ఇస్సాకే నా సంతానం. హల్లెలూయా. ఆయనే నాకు వారసుడు, ఆయన సంతానమే దేవుని సంతానం అనబడుద్ది. అర్థమవుతుంది కదా? అవుతుంది. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చూడండి 25వ అధ్యాయము 19వ వచనం చూడు. 25వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడికి వచ్చాడంట, వంశావళికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడమ్మా, ఏ వంశావళి ఇది? ఇస్సాకు వంశావళి అంటే దేవుని
వంశావళికి వచ్చేసారు. ఇప్పుడు ఉన్నదంతా కూడా సాతాను వంశావళి. ఇప్పుడు దేవుని వంశావళికి వచ్చాడు. అబ్రహాము ఇస్సాకును గనెను. ఇస్సాకు పదరాములో నివసించు బేతేలు సిరియావాడైన లాబాను సహోదరి రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు గనుక ఆమె విషయమై యెహోవాను ఏంటిది మీకు అర్థమవుతుందా? దేవుడి సంతానం రావాలంటేనేమో 100 సంవత్సరాల తర్వాత వచ్చాడంట అబ్రహాం దగ్గరికి వచ్చేదానికి. తీరా తన కుమారుడు దేవుడి సంతానం వచ్చేదానికి ఇంకొకటి రాలే కూర్చున్నాను. మరి దేవుడి సంతానం ఎలా అవుతుంది? దేవుడిని నమ్మిన వాడికి ఎంత శిక్ష, ఎంత బాధ ఉందో అంటే ఎందుకు అలా జరుగుతుంది? దేవుడు కుమారుడు కలుగున గాకంటే కలవడుగా, కలుగుతాడు. మరి ఎందుకని ఇంత ఇదిగా ఉంది? ఇప్పుడు దేవుడి సంతానం ఆగిపోయింది. ఏదో ఇస్సాకుని తీసుకొచ్చాడు, దేవుడి సంతానం అన్నాడు. ఇస్సాకు ద్వారా ఇప్పుడు దేవుడి సంతానం రావాలి. దేవుడి సంతానం రావాలంటే ఆమె భార్య ఎలా ఉందంట? గొడ్రాలుగా ఉందంట. ఎప్పుడైనా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ లోకము సాతానుడు చేతిలో ఉంది. హల్లెలూయా. దేవుని సంతానం రానిస్తానికి వాడు ఎంత శ్రమ పెడుతున్నాడంటే, ఎంత బాధ పెడుతున్నాడో మనం ఆది కాండం నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఆమె విషయమై నేను ప్రార్థన చేశాడు. యెహోవా వినెను గనుక అతని భార్య అయిన గర్భవతి అయిను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడుకుంటున్నారంట. హల్లెలూయా. గర్భంలో ఏం చేసుకుంటున్నారంట? పెనుగులాడుతూ అంటే కొట్టుకుంటున్నారు. ఏంటంట? కొట్టుకుంటున్నారంట. లోపల ఉండే వీళ్ళు ఏం చేస్తున్నారంట? కొట్టుకుంటున్నారు. ఎవరాళ్ళు? దేవుని సంతానమా, దెయ్యం సంతానమా? దేవుని సంతానమే. అప్పుడు దాకేమో బాధపడుతూ వచ్చారు. ఎప్పుడైతే దేవుని సంతానం బయటికి రావాలనుకుంటుందో వాళ్ళ లోపల కొట్టుకుంటున్నారంట. నేను ముందు వెళ్తానని. గనుక ఆమె ఇలాగైతే బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భములో కలవు. 2 జనపదములు నీ కడుపులో నుండి వచ్చును. ఒక జనపదము కంటే బలిష్ఠుడై ఉండును. పెద్దవాడు చిన్నవానికి హల్లెలూయా. ఏందంట? ముందే వాగ్దానం ఇచ్చేస్తాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? పెద్దవాడు కంటే చిన్నవాడు నా సంతానం అని చెప్పాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఇక్కడ? ఆ చిన్నవాడు ఎవరయ్యా అంటే యాకోబు. హల్లెలూయా. ఆ చిన్నవాడు ఎవరు? యాకోబు. యాకోబు ఎవరి సంతానం? దేవుని సంతానం. ఇప్పుడు వరకు మనం ఆలోచిస్తున్న వరకు మొదట దేవుని సంతానము ఆదాము. అయితే ఇప్పుడు ఈ సంతానం నుంచి ఇజ్రాయెల్ జనం అంతా వచ్చిందనుకో. ఈరోజు ధర్మశాస్త్రం కానీ యేసు కానీ ఈయన సంతానం నుంచి వచ్చాడు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మొదటి సంతానమేమో ఆదాము. ఎలా ఉన్నాడు? నిద్రపోతుగా ఉన్నాడు. రెండో సంతానము నోవాహు. ఎలా ఉన్నాడు? తాగుబోతుగా ఉన్నాడు. మూడో సంతానము అబ్రహాము. ఎలా ఉన్నాడు?
వ్యభిచారిగా ఉన్నాడు. 4వ సంతానము యాకోబు ఎలా ఉన్నాడంట? మోసగాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక అర్థమవుతుందా? 4 సంతానాలు వస్తే దేవుని పిల్లలు ఎలా ఉన్నారనేది మనం గమనించాల్సిన విషయం. ఈ అంటే దేవుడు ఏదైతే తలంచాడో అది ఒక్కటి కూడా ఇంతవరకు జరగల. ఆయన కుమారుని తీసుకొచ్చుకుంటున్నాడు. అబ్బా ఈయన ద్వారా ఇక నేను రాజ్యాన్ని చేద్దామనుకున్నాడు. వారేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు, సొంత నిర్ణయాలకు వెళ్ళిపోతారు. ఈ 4వ సంతానము కూడా, అందుకని వీళ్ళ చరిత్ర మొత్తం కూడా చూస్తే ఒక ఇస్సాకు సంతానమే ఆఖరికి భార్య హింసించిన, మరి పెద్ద కొడుకు చిన్న కొడుకుని మోసం చేసిన, వృద్ధాప్యంలో మోసపోయినా కూడా ఒక్కరిని కూడా పొల్లెత్తి మాట్లాడేనట్టుగా ఎక్కడ కనపడదు. ఇస్సాకు చరిత్ర ఒక్కటే మనకు చాలా జాగ్రత్తగా కనపడుతుంది, చాలా జాగ్రత్తగా. ఆ ఇస్సాకు చరిత్ర ఎందుకంటే ఈరోజు యేసు ప్రభు చరిత్ర కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు చరిత్ర కూడా ఎందుకంటే యేసు ప్రభు ఎవరండి? వాగ్దాన పుత్రుడు. హల్లెలూయా. ఎవరంటే ఇస్సాకు ఎవరంట? వాగ్దాన పుత్రుడు. వాగ్దానం. ఈ 4వ వ్యక్తి బాగానే ఉన్నాడు, కానీ ఈ 5వ వ్యక్తి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడంట? మోసకరంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మనం చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలమైన మనము, అపవాది ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటాడు. హల్లెలూయా. మనం ఎలా చెడగొట్టాలా, దేవుళ్ళలోంచి ఎలా పడేయాలా అని ఆయన ఆలోచిస్తాడు. కాబట్టి వాడి కుయుక్తిని ఎరగటానికి ఈ రోజున యేసు ప్రభు సన్నిధిలో ఉన్న మనము ఏమవుతుందంట? అందుకని వాడు గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని ఏం చేస్తున్నాడంట? ఎతుకుతూ ఉన్నాడంట, వెతుకుతూ ఉన్నాడంట, తిరుగుతూ ఉన్నాడంట. వాడి వలలో పడకుండా ఉండాలంటే మనకేం కావాలంట? దేవుని శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే ప్రభు అయిన యేసు. ఆ యేసు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే పరిశుద్ధాత్మ రూపంలో ఈ రోజున ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం ఆ పరిశుద్ధాత్మలోకి వెళ్తామో అప్పుడు ఈ లోకాన్ని, ఈ సాతానాన్ని జయిస్తాం. వారికి వచ్చిన ఏది కూడా మనకేమందంట? అంటదు. హల్లెలూయా. ఏమన్నదంట? ఆ నిద్రమొత్తు కానీ, ఆ తాగుబోతనం కానీ, ఆ వ్యభిచార జీవితం కానీ, ఆ మోసకరమైన జీవితం కానీ ఏవి కూడా మనకి అంటవు. హల్లెలూయా. వాటిలన్నిటి తీస్తానికే దేవుడు ఒక్కొక్కరు తలుచుకుంటూ వచ్చాడు. ఎవరు కూడా దాన్ని నెరవేర్చలేకపోయాడు. ఆఖరికి ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆ శక్తిని మనకిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆ శక్తిని మనం పొంది ఆనందించాలని, దేవుళ్ళో ఫలించాలని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.